నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. మద్దాలి ఉషా గాయత్రి గారు మేడం నంది అవార్డు గ్రహీత, ఇంకా కూడా ఉంది సంగీత నాటక అకాడమీ అవార్డు రాష్ట్రపతి గారి చేతుల మీద తీసుకున్నారు. మేడంని చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మేడం మీరు చాలా సాధించారు. సంగీతం అటు డాన్స్లో సంగీతంలో కూడా ఉంది అనుబంధం మీకు. మీరు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు మ్యామ్? అసలు ఆయుష్ ఉంటే చాలా ఉన్నాయి మనసులో ప్రాజెక్ట్స్. ఇంకా 4-5 ఉన్నాయి. ఇంకా పిల్లలకి రాబోయే జనరేషన్ కోసం చెయ్యాలని ఉంది, బతకాలని ఉంది అంతే. తప్పకుండా. మీరు ఇప్పుడు నేర్చుకునే యంగ్ ఆర్టిస్టులకి ఇచ్చే సలహా ఏంటి మ్యామ్? మీ నుంచి చాలా నేర్చుకోవాలి, సబ్జెక్టే కాదు ఇంకా లైఫ్లో కూడా చాలా నేర్చుకోవాల్సిన మెలకువలు మీ దగ్గర చాలా ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ వలన. సో మీరు ఏం చెప్తారు యంగ్ ఆర్టిస్టులకి, ఆస్పైరింగ్ ఆర్టిస్టులకి? కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అవసరం, సాధన అవసరం. ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలి అంతే. అదే అదే మీరు ఊహించింది చాలా జరిగింది కదా లైఫ్లోను. కానీ మీరు చాలా స్ట్రాంగ్గా, బాగా ఎంత శ్రమపడి చాలా కష్టాన్ని ఓర్చుకొని ఒక ధ్యేయంతో మీరు వెళ్తున్నారు కదా. దీనికి వెనకాల ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? అంటే ఎక్కడి నుంచి ఈ ధైర్యాన్ని తెచ్చుకున్నారు మీరు? తెచ్చుకోవాలమ్మా, కళే ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఉంటాం, మనం ఉన్నంతకాలం మన కుటుంబం ఉంటుంది కదా. ఆ కుటుంబం కోసం మనం ఉండాలని అనుకుంటాం. నేను కూడా అంతే. నా పిల్లలందరూ బాగా రావాలి. మీ గురువుగారు పేరు చెప్తారా? గురువుగారు వేదాంత జగన్నాథ శర్మ గారు, కూచిపూడి. ఓకే. మీరు చిన్నప్పుడు ఎవరి డాన్స్ ఎక్కువగా చూసేవారు మీరు? సత్యనారాయణ శర్మ గారు, ఆయన కూడా కూచిపూడే. సత్యభామ మీద ఎక్కువ ఇష్టం నాకు పాత్ర. సత్యభామ గారు దాని మీదనే రీసెర్చ్ చేశారు, డాక్టరేట్ దాని మీదనే. సత్యభామ పాత్ర మీద.